2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన మన 'రామ్ చరణ్ అండ్ శంకర్' గారి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ చేంజర్‌ని' చూడటం జరిగింది. ఎర్లీ మార్నింగ్ షోకి చలికి వణుకుతూ వెళ్లి చూశాను భయ్యా. ఫస్ట్ గుర్తుండిపోయేలా ఉన్నాయో చెప్తా. తర్వాత ఓవరాల్‌గా సినిమా ఎలా అనిపించిందో చెప్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ముందుగా నాకు ఆ అప్పన్న రోల్‌లో 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ చూస్తే 'మగధీర'లో 'కాలభైరవ', 'రంగస్థలంలో' 'చిట్టిబాబు' అండ్ 'త్రిబుల్ ఆర్'లో 'రామరాజు' లాంటి ఒక అదిరిపోయే పర్ఫార్మెన్సే గుర్తొచ్చింది. తక్కువ సేపే అయినా జీవించేశారంతే. బట్ ఇంకొంచెం ఎలివేషన్ పడి ఉంటే ఆ రోల్‌కి ఇంకా అదిరిపోయేది. ఓవరాల్‌గా 'రామ్ చరణ్' గారి పర్ఫార్మెన్స్ అండ్ 'అంజలి', 'ఎస్‌జే సూర్య' అండ్ మెయిన్ లీడ్స్‌గా అందరూ పర్ఫార్మ్ చేశారు. 'ఎస్‌జే సూర్య' గారైతే కొంతవరకు చించేశారు. ఇంకొంచెం అక్కడక్కడ డౌన్ అయ్యారు. సరే ఇక తమన్ మ్యూజిక్ విషయానికొస్తే నార్మల్ సీన్స్‌ని కూడా మనకి కనెక్ట్ చేయడానికి హెల్ప్ అయింది. ఆ సాంగ్స్ అయితే వినటానికి బానే ఉన్నాయి. అండ్ చూడటానికైతే గ్రాండ్‌గా బావున్నాయి. అసలు సినిమాకి మేజర్ కాన్ఫ్లిక్ట్ అయిన కలెక్టర్ అండ్ పొలిటీషియన్ ఫేస్ ఆఫ్ అయితే ఎక్స్‌పెక్టెడ్ సీన్సే ఉంటాయనే ఫీలింగ్ మనలో చాలా మందికుంది గదా! ఈ సినిమాలో కొన్ని ఎక్స్‌పెక్టెడ్ అండ్ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇంటర్వెల్ కూడా బావుంది. కొన్ని ఫైట్స్ కూడా అదిరిపోయాయి. ఇంకా ఎన్నో ఇయర్స్ నుంచి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ట్రై చేస్తున్న మన 'శంకర్' గారు తన టేకింగ్‌లో కొన్ని సీన్స్ కొత్తగా ఉన్నాయి. కాకపోతే స్టోరీ కొంచెం ఓల్డ్ స్టోరీ అవ్వటం వల్ల హై మూమెంట్స్ ఉన్నా ఇంకొంచెం సరిగ్గా పడుంటే బావుండేదనే ఫీల్ కలిగింది. తెలిసిన స్టోరీయే కాబట్టి కొన్ని సీన్స్ గెస్ చేస్తాము. 'కార్తీక్ సుబ్బరాజు' గారి స్టోరీ అన్నారు. బట్ అంత కొత్తగా ఏం లేదు. ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 'నాన్న హైరానా' సాంగ్ ఎడిట్ చేసేశారు. ప్రెజెంట్ సినిమాలో లేదు. మళ్ళీ జాన్ 14 నుంచి యాడ్ చేస్తారంట చూద్దాం. సరే ఇవన్నీ పక్కన పెట్టి ఓవరాల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే బ్యాడో, ఫ్లాపో కాదు. రొటీన్ స్టోరీ అయినా పర్లేదు అంటే ఖచ్చితంగా ఒకసారి అయితే థియేటర్‌కి వెళ్లి ట్రై చేయొచ్చు, చూడొచ్చు. ఎంతైనా శంకర్ గారి సినిమాలు బిగ్ స్క్రీన్ మీద అదొక ఫీల్ ఉంటది కదా! ఆ విజువల్ గ్రాండియర్ అదంతా. సో మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మీ ఈ సినిమా.